ముఖ్యంగా మదనపల్లి జిల్లా కేంద్రం అయిన దానికి మన నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు లోకేష్ గారికి మరియు మన మంత్రివర్గానికి మరియు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మదనపల్లి జిల్లా కేంద్రానికి మన మంత్రివర్యులు, మన మాస్ లీడరు, మన రవాణా శాఖ మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి గారు ఈరోజు మొట్టమొదటిసారిగా మదనపల్లి జిల్లా కేంద్రం అన్నమయ్య జిల్లా కేంద్రానికి ఇచ్చేస్తున్నారు. కాబట్టి మేమందరం కూడా తంబాలపల్లి తరఫున మనం ఆయనకు స్వాగతం పలకడానికి మేము అనేక మంది కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఇక్కడ వచ్చినాము. కాబట్టి మన రాంప్రసాద్ రెడ్డి అన్న గారు కూడా ఇక్కడ జిల్లా కేంద్రంలో మనకు వారానికి 2-3 రోజులు ఇక్కడ ఉండి మన అందుబాటులో ఉండి మన సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తారని మేము కూడా ఆశిస్తూ, తంబాలపల్లి కూడా పక్కనే ఉంది, మాది వెనుకబడిన ప్రాంతం కాబట్టి మాకు కూడా ఇంకా అనేక చాలా సౌకర్యాలు లేవు. కాబట్టి ఆ సౌకర్యాలన్నీ కూడా కల్పించి మా తంబాలపల్లి నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తారని చెప్పి అభివృద్ధి పదం చేసినప్పుడే మన రాజకీయంగా మన బిడ్డల భవిష్యత్తు కూడా కానీ బాగుంటుంది. ఉద్యోగాలు రావాలంటే కొన్ని పరిశ్రమలు రావాలా. కాబట్టి మా వెనుకబడినటువంటి తంబాలపల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి నాయకులకు అందరికీ కూడా మరొకసారి విన్నవించుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. నాయకులకు ధన్యవాదాలు. నారా చంద్రబాబు నాయుడు సార్ నాయకత్వంలో, లోకేష్ సార్ నాయకత్వంలో తంబాలపల్లి అభివృద్ధి కావాలని మేమందరం తంబాలపల్లి మండల కార్యకర్తలు, నాయకులు అందుచోటుగా మేము కోరుకుంటాం. రాంప్రసాద్ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మన మదనపల్లి జిల్లా హెడ్ క్వార్టర్గా ప్రకటించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రస్తుతం మాకు రాంప్రసాద్ రెడ్డి గారు పక్క నియోజకవర్గమే కాబట్టి ఎంతవరకైనా మాకు సహాయము సరిగ్గా చేసి మా నియోజకవర్గం కొంత డెవలప్మెంట్ అవ్వాలా, ఆయన మా తోటిపాట్లు ఉండాలని ఎప్పుడు ఇంకోటి మాకు ఇన్ఛార్జి గారిని ఎంత త్వరగా అయితే అంత త్వరగా ప్రకటిస్తే, మంచి నాయకులు ప్రకటిస్తే మేము అంత త్వరగా డెవలప్మెంట్ అవుతాం. ప్లస్ మాకు నాయకత్వం వైసీపీ బలం మా తప్పనిసరి వైసీపీ బలపడిపోతుంది. వైసీపీ బలపడిపోవాలంటే మాకు ఫస్ట్ ఇన్ఛార్జ్ కావాలా. మాకు ధైర్యమైన ఇన్ఛార్జ్ వచ్చినారంటే ఖచ్చితంగా రావాలా. ఇన్ఛార్జ్ వచ్చినారంటే ఖచ్చితంగా మా కార్యకర్తలు మేము బలపడడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఎందుకంటే మాకు ఇన్ఛార్జ్ లేని దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. మరీ ఇప్పుడు మాకు ఎమ్మెల్యే కాన్ఫరెన్స్ అవ్వడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. మాకు అందుకనే మరీ కోరుకుంటే రాంప్రసాద్ రెడ్డి గారిని మరి మాకు జిల్లా మంత్రివర్యులను కోరుకునేది ఏంటంటే మాకు ఎంత త్వరగా అయితే ఇన్ఛార్జ్ ఇస్తే అంత బాగా అభివృద్ధి అవుతుంది. ప్లస్ మాకు ఎప్పుడు మీరు తోడ్పాటు ఉంది, మీ అభివృద్ధి మాకు అభివృద్ధి పథకంలో మమ్మల్ని నడిపించాలని మేము మరీ కోరుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు.